క్రైస్తవుడు ఏమి అభ్యాసం చేయాలంటే ప్రతి ఒక్కరు అనుకుంటారు బైబిల్ అభ్యాసం చేయాలని అంటారు. బైబిల్ అభ్యాసం చేసి సరిపోతుందా? కాదు. అందులో నీతి నియమాలను అభ్యాసం చేయాలి, అందులో నీ ప్రవర్తన అభ్యాసం చేయాలి, నువ్వు నడిచే విధానం అభ్యాసం చేయాలి, నీ మంచి సాక్ష్యం కోసం నువ్వు అభ్యాసం చేయాలని ఎప్పుడైనా గుర్తు చేసుకున్నావా? అభ్యాసం అనగానే టైటిల్ చూడగానే మనము బైబిల్ కదా అభ్యాసం చేసేదని మనం అనుకుంటాం ప్రేమ దేవుని వల్ల. కానీ బైబిల్ అలా చెప్పటం లేదు. నీ ప్రవర్తన విషయంలో, నీ మంచి సాక్ష్య విషయంలో దేవుని ఎదుట నీవు దినదినము అభ్యాసం చేయమని బైబిల్ చెప్తుంది. అది అలాంటి విషయాలను బైబిల్లో ఎన్నో సంగతులు ఉన్నాయి. జాగ్రత్తగా మనము విందాము. మన కుటుంబాన్ని మనం కాపాడుకుందాం, మన సంఘాన్ని మనం కాపాడుకుందాం, మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి మనం కాపాడుకుందాం. కూడి వచ్చిన మీకు అందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తుల వారి నామమున శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ఆలోచన చేద్దాం ప్రేమైన ఆత్మీయ సంఘమా. మళ్ళీ ఇప్పటి వరకు దేవుని యొక్క కృపతో, దేవుని యొక్క దయతో ఎన్నో విలువైన విషయాలను మీ ద్వారా నేను నేర్చుకుంటూ, అలాగే దేవుని యొక్క విలువైన సంగతులను మనమందరము ఏకాభిప్రాయంతో, ఏక ఆలోచనతో ముందుకు నడవాలని ఆలోచనతో మనం ముందుకు కొనసాగుతున్నాము కదా. మళ్ళీ అది దేవాతి దేవుడు ఇచ్చిన గొప్ప వరం అని మనం గుర్తు చేసుకోవాలి. ఆ వరాన్ని మన కాలంలో మన చేతనైనంత వరకు సత్యాన్ని ప్రకటించుకుంటూ సత్యముతో అనేకులకు ఆదర్శంగా మార్గ నిర్దేశాన్ని చూపించే పిల్లలుగా ఉండాలని ఆ దేవాతి దేవుడు కోరుకున్నాడు. కాబట్టి మనమందరము 66 పుస్తకాలు వేద గ్రంథమైన బైబిల్ మన చేతిలో పట్టుకున్నాం. అది కాబట్టి ఈ యొక్క విలువైన మాటలతో మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాము. మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు నడిపించుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం ఏంటంటే క్రైస్తవుడు ఏమి అభ్యసించాలి, క్రైస్తవుడు ఏమి అభ్యాసం చేయాలి అనే దాని గురించి మనం ఈరోజు ఒక ప్రశ్నతో కూడుకున్న అంశాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్దాం. అభ్యాసం అనగా ప్రేమైన దేవుని వల్ల కొన్ని పర్యాపదాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అభ్యాసం అనగా సాధనని, అభ్యాసం అనగా వాడుకని, అభ్యాసం అనగా ఆనవాయితీ అని కూడా చెప్పొచ్చు. ఇంకా కొద్దిగా అర్థంతో కూడుకున్న ఒక మాట చెప్పాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. అభ్యాసం అంటే వ్యాయామము అని కూడా చెప్పొచ్చు. ఎక్సర్సైజ్ అంటారు కదండి, ఎక్సర్సైజ్ అని. ఓకే, వ్యాయామము. అలా వ్యాయామం కూడా అని అభ్యాసంతో కూడుకున్న మాట అనే సందర్భం అని వస్తుందని మనం గుర్తు చేసుకోవాలి. ఇంకొక మాట కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఏంటిది ఆ మాట అంటే అభ్యాసం అనగా ధ్యానం అని కూడా చెప్పొచ్చు. అభ్యాసం అనగా ధ్యానం అని చెప్పొచ్చు. ఈ పదం నేను ఎందుకు చెబుతున్నానంటే ఆధ్యాత్మిక దశలో మనం అందరం ఉన్నాము కాబట్టి ధ్యానం చేయటము ఈరోజు క్రైస్తవునికి ప్రథమ లక్షణం. కాబట్టి ఆ మాట మీకు చెప్పడానికి మీకు నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇంతకు క్రైస్తవుడు ఏమి అభ్యాసం చేయాలి? ఈ ప్రపంచము అభ్యాసాలు చేయటానికి పరిగెత్తుతున్నాయి కదా. ఈ మానవ ప్రపంచము దాదాపు 750 కోట్ల మంది ఈరోజు అభ్యాసం చేయడానికి ముందుకు వెళ్తున్నారు కదా. ఏమి అభ్యాసం చేయడానికంటే జానెడు పొట్ట కోసము అభ్యాసం చేయడానికి పరిగెత్తుతూ ఉన్నారు. చూడండి, జానెడు పొట్ట కోసం అంటే అవును, జానెడు పొట్ట కోసమే అభ్యాసం చేయడానికి పరిగెత్తుతున్నారని మనం గుర్తు చేసుకోవాలి ప్రేమ దేవుని. ఈరోజు మానవ ప్రపంచము ఏమి అభ్యాసం చేయాలని అంటుందంటే జానెడు పొట్ట కోసం అభ్యాసం చేయాలని ఈ మానవ ప్రపంచము పరిగెత్తుతూ ఉంది. చూడండి, అంటే అభ్యాసం చేయలేకపోతే జానెడు పొట్ట నడవదా అంటే నడవదు. మీరు ఎలా చెప్పగలుగుతారండి? ఒకవేళ మీరంటే బైబిల్లో ఒక ఉన్నతమైన మాట దేవుడు రాసి పెట్టాడు. చూడండి, అంటే ఉన్నతమైన మాట దేవుడు రాసి పెట్టాడంటే అవును. మనిషి పుట్టుక గురించి బైబిల్ చెప్పింది, మనిషి యొక్క మరణం గురించి కూడా బైబిల్ చెప్పింది. మరొక విషయం కూడా మీకు చెప్పాలి నేను. ఏంటిది ఆ విషయం అంటే మనిషి ఎలా బ్రతకాలో కూడా బైబిల్ చెప్తుంది. మనిషి ఎక్కడ కూర్చోవాలనో, ఎక్కడ నిలబడాలనో, ఎక్కడ ఆలోచన చేయాలనో, ఎవరితో సహవాసం చేయాలనో అది కేవలం బైబిల్ మాత్రం చెప్తుంది.
మనిషికి మరణం తర్వాత ఏం జరుగుతుందో అని చెప్పే ఏకైక గ్రంథము బైబిల్ తప్ప ఈ ప్రపంచంలో ఏ పుస్తకము లేదు అని మనం గుర్తు చేసుకోవాలి. మళ్ళీ ఈ మానవ యొక్క మనుగడనే కాదు, బతుకు జీవము గురించి కూడా బైబిల్ చెప్పిందంటే అవును, బతుకు గురించి కూడా బైబిల్ చెప్పింది. ఎలా చెప్పిందో ఒకసారి మీకు ఒక మాట చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రేమ దేవుని వల్ల చూద్దాం. సొలొమోన్ గారు ఒక ఉన్నతమైన 2 పుస్తకాలను ఇక్కడ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సొలొమోన్ గారు కొన్ని పుస్తకాలు రాశాడు. పుస్తకాల్లో ఒక పుస్తకము ప్రసంగి. ఆ ప్రసంగిలో 3వ అధ్యాయంలో 10వ వచనం గురించి మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రేమ దేవుని వల్ల 10వ వచనం ఏమని చెప్తుందంటే, నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచి తిని. చూడండి, నరులు ఏమంటుంది బైబిల్ అంటే, నరులు అభ్యాసం పొందవలనని అంటే మనిషి అనేవాడు మానవ పుట్టుకతో పుట్టిన ప్రతి ఒక్కరూ అభ్యాసం చేయాలి. అభ్యాసం చేయకపోతే అంతేకాదు, వారి అభ్యాసములో వాని కష్టము వాని అనుభవము ఒకవేళ తెలియకపోతే వాని జీవితము పరిపూర్ణము కాదు, వాని జీవితము ఒక రూపాంతరం పొందదని సొలొమోను గారి యొక్క ఆంతర్యములు ఉన్న ఒక మాట మనకు కనబడుతుంది. చూడండి, పై వచనాలు ఒకవేళ మనం చూడగలిగితే మీకు తెలుసు అనుకుంటాను. ప్రతిదానికి సమయం గలదు కదా, ఆకాశం కింద ప్రతి ప్రయత్నముకు సమయం గలదు, పుట్టుకకు సమయం గలదు, మరణంకు సమయం గలదు. అలాగే పడగొట్టుటకు, బాగు చేయుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, అలా కౌగులించుటకు ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా చెబుతున్న ఒక మాట చివరికి సొలొమోను గారికి ఏం కనిపించిందంటే ఒక మాట కనబడుతుంది. నరులు ప్రయాసము అది ఖచ్చితంగా అభ్యాసము చేయాలి. దేనికోసం అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. నరులు బ్రతకడానికి అభ్యాసం చేయాలంటే అవును, ఏ ఒక్క పని త్వరగా పరిపూర్ణముగా నేర్చుకోవడానికి రాదు. ఎగ్జాంపుల్ మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. వ్యవసాయం చేసేవాళ్ళు, కొత్తగా వ్యవసాయానికి వచ్చిన వ్యక్తి దుక్కిటెద్దులను దున్నమంటే దున్నలేడు. తనకు అభ్యాసం కావాలి, దాని మీద సాధన కావాలి, దాని మీద తనకు ఒక పట్టు కావాలి కదంటే అవును, ఖచ్చితంగా పట్టు కావాలి. అదే చెప్తుంది బైబుల్. మనిషి బ్రతకడానికి అభ్యాసము అవసరము. అంటే బ్రతకడానికి అభ్యాసం అవసరమా? మన ఉద్యోగము సంపాదించుకోవాలంటే అభ్యాసం అవసరమా? అవును, ఉద్యోగం సంపాదించాలన్నా అభ్యాసం అవసరం కదా. ఇంకా ఒక మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దొంగతనం చేయాలని కూడా సాధన అవసరం కదా. అవును, దొంగతనం చేయాలని కూడా సాధన అవసరము. సైబర్ నేరగాలు ఉన్నారు కదా, వాళ్ళు సాధన చేస్తేనే కదా. ఎక్కడో ఉండి ఇంట్లో కూర్చొని, ఎక్కడో మారుమూల గ్రామాలలో కూర్చొని బ్యాంకు డిపాజిట్లు ఖాళీ చేస్తున్నారంటే అభ్యాసం చేశాడా లేదా ఆ విద్య పైన అంటే ఖచ్చితంగా ఆ విద్య పైన అభ్యాసము చేసిన వారుగా మనకు కనపడుతూ ఉంటారు. అది వ్యవసాయం కావచ్చు, దాని పొట్ట కోసం అది ఉద్యోగం కావచ్చు, ఏ పైన కావచ్చు. ఒక ఫోన్ రిపేర్ అయినా సరే, ఒక సెల్ ఫోన్ రిపేర్ అయినా సరే, ఒక మెకానికిజం అయినా సరే అభ్యాసం కావాలి. నరుడు బ్రతకడానికి అభ్యాసం కావాలని బైబిల్ చెప్తుంది. ప్రేమ దేవుని వలన మళ్ళీ బైబిల్ ప్రతి మనిషి గురించి అభ్యాసం చేయమని చెప్తుంది కదా బ్రతకడానికి. మళ్ళీ అదే బైబిల్ చెప్తుంది, బైబిల్ పట్టుకున్న వారి గురించి చెప్తుంది. బైబిల్ పట్టుకున్న వారి గురించి బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? అభ్యాసం చేయమని చెప్తుంది బైబిల్. ఏమని అభ్యాసం చేయాలి మీకు తెలుసు అనుకుంటాను. ఒక మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి కీర్తన కదా, మొదటి కీర్తన 1వ అధ్యాయము, మొదటి కీర్తన 1వ వచనం నుండి 2 వచనాల వరకు మీరు ఆలోచన చేయగలిగితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రులు ఆనందించి ధ్యానించువాడు ధన్యుడు. అంటే ధ్యానించడం అంటే అభ్యాసం చేయాలని చెప్తుంది. అంటే ప్రతి క్రైస్తవుడు అభ్యాసం చేయాలా దైవవాక్యం అంటే? అవును, ప్రతి క్రైస్తవుడు అభ్యాసం చేయాలి. దేనికోసము? ఈ లోకములో బ్రతకడానికి ప్రతి చేతి పనికి అభ్యాసం అవసరం కదా. దాని పొట్ట కోసము, గుప్పడి మెతుకులు తినటానికి. మళ్ళీ నీవు పరలోకానికి వెళ్ళాలంటే
నీవు ఉన్నతమైన మహాలోకానికి నీవు చేరాలంటే బైబిల్ చెప్తున్న అభ్యాసం ఏదో తెలుసా? 66 పుస్తకాలను ధ్యానించాలని చెప్తుంది బైబిల్. ఏం చేయాలంట? ధ్యానించాలంట. ధ్యానించే విధంగా ప్రతి క్రైస్తవుడు ఉండాలి. ధ్యానించడం అన్న దానికన్నా అభ్యాసం చేసే విధంగా ఉండాలి. ఈరోజు చదివే వాళ్ళు ఉన్నారా? అభ్యాసం చేసే వాళ్ళు ఉన్నారా? అభ్యాసం అంటే తెలుసా? సాధన చేయాలని అర్థం. ఈరోజు చదివే వాళ్ళు ఉన్నారు తప్ప క్రైస్తవ సమాజంలో అభ్యాసం చేసేవారు, సాధన చేసేవారు, ధ్యానం చేసేవారు కనిపించలేకపోతున్నారు. చూడండి, మన క్రైస్తవ సమాజంలో ఎక్కడో అక్కడక్కడ కొంతమంది దేవుని కోసం బ్రతకాలని బ్రతుకుతున్న వారికి పాదాభివందనములు చెల్లిస్తున్నా. ఆ యొక్క ఉద్దేశం మీలో ఉన్నందుకు బైబిల్ చెప్తుంది. ఏమని చెప్తుందంటే యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించాలంటే అభ్యాసం చేయాలని చెబుతున్న మాట కదా. ఇదే మాట మీకు ద్వితీయోపదేశ కాండములో కూడా 4వ అధ్యాయంలో కూడా కనబడుతుంది కదా. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయంలో కూడా కనబడుతుంది, మనకు 6వ అధ్యాయంలో కూడా కనబడుతుంది. ఏమని కనబడుతుందంటే మీకు తెలుసు అనుకుంటాను, ఒకసారి జాగ్రత్తగా చదివి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయంలో ఒక మాట చదవడానికి ప్రయత్నం చేస్తాను. 4వ అధ్యాయం 8వ వచనము. మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఉన్న కట్టడాలను నీతి విధులను గొప్ప జనమేది అయితే నీవు జాగ్రత్తగా పడుము. నీవు కన్నులారా చూచిన వాటిని మరవకుండునట్లు, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయం నుండి తొలగిపోకుండునట్లు నీ మనసును బహుజాగ్రత్తగా కాపాడుకొనుచు నీ కుమారులకు వాటిని నేర్పు. ఏంటంట? ఈ ధర్మశాస్త్రం అంట, ఈ వాక్యం అంట నీవు అభ్యాసం చేయడమే కాదు, అభ్యాసం చేసే విధంగా కాదు, జాగ్రత్త కూడా ఉండాలి. అభ్యాసం చేస్తే జాగ్రత్తగా ఉండాలా? అవును, జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఒక పనిలో మన నేర్పరి కలిగిన వారిగా ఉన్నా కూడా ఆ పని ఒకవేళ తెలియక ఒక వస్తువు కావచ్చు, తెలియక ఒక దాన్ని మనం తాకామనుకోండి, ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతుంది. అది ఏ వస్తువు అయినా సరే. అలాగే బైబిల్ చెప్తుంది, నువ్వు జాగ్రత్త పడకపోతే ఈ కట్టడాల గురించి, ఈ యొక్క నియమాల గురించి నువ్వు జాగ్రత్తగా నువ్వు పడకపోతే ఏమవుతుందో తెలుసా? నీకు ప్రమాదం. ఎవరికి? నువ్వు అభ్యాసం చేయకపోతే నీకు ప్రమాదము. నీకే ప్రమాదము కాదు, మరొక మాట కూడా చెప్తుంది బైబిల్. ఏమని చెప్తుందో తెలుసా? నీ కుమారులకు నేర్పు. నీకు పుట్టిన కొడుకులకు ఈ ధర్మశాస్త్రం గురించి నేర్పించు. వాళ్ళ కొడుకులు కూడా నువ్వు ధర్మశాస్త్రం కూడా నేర్పించంటే నీ మనవర్లు కూడా ఈ ధర్మశాస్త్రం గురించి, ఈ యొక్క దేవుని యొక్క వాక్యం గురించి చెప్పు అని చెప్తుంది. చూడండి ప్రేమ దేవుని వల్ల ఎంత గొప్ప పుస్తకం తెలుసా? ఎంత గొప్ప అద్భుతమైన గ్రంథం తెలుసా బైబుల్. అలా దేవుడికి తెలుసు ప్రేమ దేవుని వల్ల. నా పిల్లలు అభ్యాసం చేయకపోతే వారు నా దగ్గరికి రారు. నా పిల్లలు నా నిమిత్తం కోసం వాళ్ళు ఈ వాక్యాన్ని సాధన చేయకపోతే నా మనసులో ఉన్న ఆలోచన భావాలు వాళ్ళకు తెలియవు. నా కండ్లలో నుండి కారుతున్న కన్నీటి చుక్కలు వారు చూడలేరు. కాబట్టి నా పిల్లలకు చెబుతున్నాను, మీరు అభ్యాసం చేయండి. ఏం చేయాలంట? అభ్యాసం చేయాలట. అందుకే యేసుక్రీస్తుల వారు ఏమన్నారు తెలుసా? ఒక మాట అన్నాడు ప్రేమ దేవుని వల్ల. ఈ వాక్య ధ్యానం గురించి ఒక మాట అన్నాడు. ప్రతి క్రైస్తవుడు జాగ్రత్తగా వినవలసిన అవసరం ఉంది మనకు. ఏంటిది ఆ మాట అంటే, యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుంది ప్రేమ దేవుని వల్ల. మీకు సమయ సందర్భం తెలుసు అనుకుంటాను. 7వ వచనంలో 1వ వచనం నుండి మీకు తెలుసు, నేను ద్రాక్షవల్లిని మీరు తీగలై ఉన్నారంటారు కదా. ఆ సందర్భంలోనే ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, జాగ్రత్త ఒక మాట చూసుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చూడండి, నా యందు మీ మాటలు ఉండాలి, మీ యందు నా ధర్మశాస్త్రం ఉండాలి, నా నియమాలు ఉండాలి, నా కట్టడాలు ఉండాలని చెప్తుంది బైబిల్. క్రైస్తవుడు అభ్యాసం చేసిన యొక్క మాటలు, అభ్యాసం చేసిన యొక్క అర్థాలతో కూడుకున్న ఆలోచనలు ఎక్కడ ఉంచుకోవాలంటే నీ హృదయంలో ఉంచుకోవాలని బైబిల్ చెప్తుంది. చూడండి, మన హృదయంలో ఉంచుకోవాలన్నా? అవును, మన హృదయంలోనే ఉంచుకోవాలి. మన హృదయంలో ఎందుకు ఉంచుకోవాలంటే ఆయన నీయందు ఉండాలంటే, ఆయన వాక్యము, ఆయన కట్టుబాట్లు, ఆయన నియమాలు, ఆయన సంకల్పము,
ఆయన నీ హృదయములో ఉంచుకోవాలంటే ముందు ఆయనకు చోటు ఇవ్వాలి. చోటు ఇచ్చిన తర్వాత ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత ఈ ధర్మశాస్త్రం నువ్వు అభ్యాసం చేస్తే అప్పుడు నీ హృదయంలోనికి వస్తాడని చెప్తుంది చూడు బైబుల్. అవునా? అవును, బైబుల్ అలాగే చెప్తుంది. ముందు ఆయనకి చోటు ఇచ్చిన తర్వాత ఆయన మాటలకు ఆయనకు మాటలు చోటు ఇచ్చిన తర్వాత ఆయన వచ్చి నీ మనసును కొలువు తీరుతాడు. గుర్తు చేసుకోండి ప్రేమ దేవుని అద్భుతమైన మాట కదా, అద్భుతమైన మాట. క్రైస్తవుడు ఏం అభ్యాసం చేయాలంటే దేవుని యొక్క వాక్యమును అభ్యాసం చేయాలని చెబుతుంది ఒక మాట. ఇంకొక మాట కూడా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అపొస్తలుడైన పౌలు గారు అంట కదా. పౌలు గారు అనగానే బాగా పాండిత్యం కలిగిన వాడు. పౌలు గారు అనగానే తన పత్రికలు చదవాలన్నా నిజం చెప్పాలంటే క్రైస్తవులకు భయపడవలసిన అవసరము చాలా ఉంది ఆయన పత్రికలు చదవాలంటే. అంటే పౌలు గారు పత్రికలు చదవడానికి భయం అవసరమా? అవును. ఆయన మాట్లాడుతున్న మాటలు కావచ్చు, ఆయన చెబుతున్న ఆయన రాసిన రచనా శైలి కావచ్చు, ఎలా ఉంటుందో తెలుసా? సూర్య గుండెల్లో పొడిచే విధంగా కనబడుతుంటే చూడండి ఆయన మాట. సూటిగా మన గుండెలో పొడిచినట్లుగా ఆయన మాట్లాడుతుంటాడు చూడండి ప్రేమ దేవుని వల్ల. ఎలా మాట్లాడుతుందో తెలుసా? నేను క్రీస్తుని పోలి నడుచున్నాను, వీడు నన్ను పోలి నడువుడి. సూటిగా గుండెలకు వచ్చే మాట కాదా అది? ఒక సామాన్యమైన మనిషి నన్ను పోలి నడువు అంటుంది బైబుల్. అంటే ఈ మాట మీకు ఎలా వినబడుతుందో, ఎలా ఆలోచన చేశారో నాకైతే తెలియదు. కానీ ఆయన పత్రికలు అనగానే కొద్ది కాలు చేతులు వణుకుతాయి ప్రేమ దేవుని వల్ల. పౌలు గారి పత్రికలు అనగానే కాలు చేతులు వణకాలి. ఎందుకంటే ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క భావము ఎలా ఉంటుందో అది మనం బాగా పసిగడితేనే తప్ప ఆయన పత్రికలు మనకు అర్థం కాదు. కాబట్టి ఒక మాట చూసుకుందాం. బైబిల్ ఏం చెబుతుందో మరొక మాట కూడా జాగ్రత్తగా మనం చూసుకుందాం ప్రేమ దేవుని వల్ల. అపొస్తలుల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనము. అపొస్తలుల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనము జాగ్రత్తగా మనం చదువుకుందాం ప్రేమ దేవుని వల్ల. ఏమని చెప్తుంది బైబిల్ చూద్దాం. ఈ విధముగా నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షికి నిర్దోషమైనదిగా ఉండున్నట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఏమని కనబడుతుంది తెలుసా అక్కడ? చూడండి, మరొకసారి చదువుతాను. ఈ విధమున నేనును దేవుని ఎడల మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండున్నట్లుగా నేను అభ్యాసం చేయుచున్నాను. ఒక దిక్కు మనుషుల ఎడల నేను నిర్దోషంగా ఉండాలంటే నేను అభ్యాసం చేయాలి. ఆ దేవాతి దేవుని ఎదుట నేను నిర్దోషిగా ఉండాలంటే అభ్యాసము చేయాలి అని చెప్తుంది బైబిల్. అంటే ఇద్దరికీ వ్యక్తుల మధ్య, క్షమించండి, ఈ భూమి మీద నివసిస్తున్న మనుషుల మధ్య, ఈ భూమిని నడిపిస్తున్న సర్వశక్తుని దేవుని ఎదుట కూడా నువ్వు నిర్దోషిగా ఉండాలంటే అభ్యాసం చేయాలనా? అవును, అభ్యాసం చేయాలి. మనుషుల ఎదుట నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో అభ్యాసం చేయాలి. ఆ దేవాది దేవుని ఎదుట నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో అభ్యాసం చేయాలని బైబిల్ చెబుతున్న మాట చూడండి ప్రేమ దేవునిలరా. బైబిల్ చెబుతున్న మాట మనం ఈరోజు అభ్యాసం చేసే విధంగా ఉన్నామా? లేదు కదా. ఈరోజు మనం అభ్యాసం చేసే విధంగా మనం కనబడుతున్నామా? మనం ముందుకు నడుచుకుంటున్నామా అంటే అది కనిపించదు. ఎప్పుడు కనిపిస్తుంది తెలుసా? ఆదివారం నాడు రాగానే ఆ పవిత్రమైన ప్రభుబలలో చేయి వేయటానికి అడుగులు వేసేటప్పుడు మాత్రమే మనకు కనిపిస్తుంది. ఏమని కనిపిస్తుంది తెలుసా? అయ్యో, వచ్చే వారమైనా సరే నేను దేవుని పరిచర్య చేయాలి, వచ్చే వారమైనా సరే దేవుని వాక్యం చదవాలి, వచ్చే వారమైనా సరే ఆయనతో నేను ముందుకు నడవాలని ఒక ఆలోచన భావాలతో ముందుకు కొనసాగుతూ ఉంటాం చూడండి ప్రేమ దేవుని వల్ల. అంటే అలా ఆలోచన చేసే విశ్వాసులు లేరా? అవును, అలా ఆలోచన చేసే విశ్వాసులు ఉన్నారని మనకు బైబిల్ చెబుతున్న మాట చూడండి ప్రేమ దేవుని వల్ల. ఈరోజు ఈ విధంగా అభ్యాసం చేయమని బైబిల్ చెబుతుందంట. ఓ క్రైస్తవుడా, నువ్వు మనుషుల ఎడల నువ్వు నిర్దోషిగా ఉండాలంటే అభ్యాసం చేయి. ఆ దేవాది దేవుని ఎదుట నువ్వు నిర్దోషిగా ఉండాలంటే అభ్యాసం చేయి, సాధన చేయాలన్నా. ఎందుకంటే ఈ మానవ ప్రపంచం నేను చూస్తుంది. నువ్వు ఎవరో తెలుసా? ఒక తెరిచిన పుస్తకం లాంటి వాడివి నువ్వు ఎవరో తెలుసా? ఒక పూస్తున్న పరిమళం ఇస్తున్న ఒక పుష్పాన్ని నువ్వు ఎవరో తెలుసా? ఒక సుగంధ తైలము కన్నా
నువ్వు గొప్పోడు అని గుర్తు చేసుకోవాలి. అలాంటి గొప్పతనము 10 మందికి వెదజల్లాలి అంటే నువ్వు ఎలా ఉన్నావు, నీ మాట ఎలా ఉంది, నీ ఆలోచన ఎలా ఉంది, నీ ఉద్దేశం ఎలా ఉంది అని బైబిల్ చెబుతున్న విషయము జాగ్రత్తగా మనం చూడాలి. చూడండి ప్రభు దేవుని వల్ల. అంటే ఖచ్చితంగా అవసరమా? అవును, ఖచ్చితంగా అవసరము. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అది నిన్ను నీవు పరిశీలన చేసుకో, నిన్ను నీవు సాధన చేసుకో. ఇంకా బాగా చెప్పమంటారా, విమర్శించుకొని చెప్తుంది బైబిల్. నీవు మనుషుల ఎడల ఎలా ఉన్నావో విమర్శించుకో, ఆ దేవాతి దేవుని ఎదుట నువ్వు ఎలా ఉన్నావో విమర్శించుకొని చెప్తుంది బైబిల్. మనం అలా విమర్శించుకునే విధంగా మనం ఉన్నామా? పౌలు గారు అంటారు, ఈ విధంగా మాట్లాడతారు ప్రభు దేవుని. నేను ఎలా ఉన్నాను తెలుసా? నేను ప్రతి దినమును విమర్శించుకుంటున్నాను. నేను ప్రతి సంఘముల గురించి ఆ సంఘములు ఉన్న ప్రతి ఒక్కరి గురించి నేను ఏ విధంగా ఉన్నాను నేను ఆలోచన చేసుకుంటున్నాను, నేను విమర్శించుకుంటూ ఆ దేవాతి దేవుడు నాకిచ్చిన ఈ పరిచర్యలో, నాకిచ్చిన ఈ యొక్క జీవిత కాలంలో ఎక్కడైనా సరే ఒక మచ్చ కలిగి ఉంటే ఆయనకు నేను మచ్చగా కనబడతాను. నేను ఆయన దృష్టికి పాపిగా కనబడతాను. నేను పాపిగా కనిపించకుండా ఉండాలంటే ఆ దేవాతి దేవుని యొక్క మాటలను నేను అభ్యాసం చేయకపోతే నా జీవితం శూన్యమైన విధంగా మాట్లాడతారు. చూడండి ప్రభువైన దేవుని వల్ల అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చూపించడానికి మీకు ప్రయత్నం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము నుండి 3-5 వచనాలు జాగ్రత్తగా మనము చదువుదాం. ప్రభువైన దేవుని వల్ల ఏమంటుంది బైబిల్ చూడండి. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేను విమర్శించుకొనను. నా యందు నాకు ఏ దోషము కానరాదు. ఆయనను ఇందువలన నీతిమంతుడుగాను ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. చూడండి ఏమంటుంది చూడండి. ఒకవేళ నన్ను నేను విమర్శించుకున్నాను అనుకో, నువ్వు మంచోడులే, నువ్వు ప్రార్థన చేసావులే, నువ్వు వాక్య ధ్యానం చేసావులే, నువ్వు సంఘానికి వెళుతున్నావులే అని ఒకవేళ నిన్ను నీవు విమర్శించుకుంటే అది నా మనసాక్షి అవుతుంది. అలా వద్దు. నన్ను నేను విమర్శించుకుంటే, నా ప్రయత్నం నేను చేసుకుంటే అది సఫలమవ్వదట. ఎందుకంటుంది తెలుసా? నీవు విమర్శించుకోవాలన్నా ఎదుట ఉన్న వ్యక్తిని చూసి విమర్శించుకోవాలి. చూడండి, ఒక మోటివేషన్ స్పీకర్ విధంగా చెబుతుంటారు. ఒక వ్యక్తిని చూపించి ఈ విధంగా నడిచాడు ఆ మోటివేషన్ స్పీకర్ అని గుర్తు చేయించి కింద కూర్చున్న విద్యార్థులకు వాళ్ళ చదువుల్లో ఒక ఉన్నతమైన శిఖరాలను చేర్చుకోవడానికి ఆయన మాటలు ఉపయోగపడతాయి. చూడండి, బైబిల్ చెప్తుంది, ఒకవేళ నన్ను నేను విమర్శించుకున్నాను అనుకోండి, నేను నీతిమంతుడిగా పరిజ్ఞానంలోనికి రాను, నేను నీతిమంతుడిగా ఎంచబడను. ఒకవేళ నేను నీతిమంతుడిగా ఎంచబడాలంటే, ఒకవేళ నేను నిర్దోషిగా ఎంచబడాలంటే నాకు ఎదుట ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ప్రభువే. ఎవరట? ప్రభువే. చూడండి, మరొక మాట చదువుతాను, జాగ్రత్త చూడండి. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడటం నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేను విమర్శించుకొనినను నా యందు నాకు ఏ దోషము కానరాదు. ఆయనను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. ఎవరంట? ప్రభువే విమర్శించాలంట. ప్రభు వచ్చి మళ్ళీ నీ ఎదుట నిలబడి నువ్వు మంచోడివి, నువ్వు చెడ్డుడు అన్నాడు. ప్రభు అంటే వాక్యమే. వాక్యమే నిన్ను అభ్యాసం చేస్తుందంట, వాక్యమే నిన్ను సాధన చేస్తుందంట, వాక్యమే నిన్ను విమర్శించుకునే విధంగా అది చేస్తుందట అని చెప్తుంచండి ప్రేమైన దేవుని వల్ల బైబిల్. అవునా? అవును, అలాగే చెప్తుంది బైబిల్ మనకి. ఇక్కడ మనల్ని మనం విమర్శించుకుంటే మనం ఏమనుకుంటాం తెలుసా? ఏం కాదులే అని అనుకుంటాం మనం. కానీ ఎదుట దేవుని వాక్యం పెట్టుకొని మనం విమర్శించుకున్నామనుకో, మన తప్పులన్నీ చూపిస్తా కదా. అందుకే దేవుని వాక్యం అద్దంతో పోల్చి చెప్పేవారు కొంతమంది ఉన్నారు, పాలతో పోల్చి చెప్పేవారు ఉన్నారు, విత్తనాలతో పోల్చి చెప్పేవారు ఉన్నారు చూడండి కదా. అవును, దేవుని వాక్యము అంత గొప్పదిగా మనం గుర్తు చేసుకోవాలి. ప్రేమ దేవుని వల్ల చూద్దాం. మరొక మాట జాగ్రత్తగా మనము ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమ దేవుని వల్ల ఇంకా ఏమని చెప్తుంది? ఈరోజు బైబిల్ పట్టుకున్న వారు, సంఘానికి వెళుతున్న వారు, ఇందులో విశ్వాసులు కావచ్చు, బిషపులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, అందులో దైవ సేవకులు కూడా కావచ్చు, వారందరి గురించి ఒక మాట బైబిల్ చెప్తుంది. ఒకసారి ఆ మాట చూద్దాం. ఎందుకంటే ఇన్ని మాటలు దేవుడు రాయించాడు కదా,
మళ్ళీ ఇన్ని మాటల్లో మన జీవితాలు, మన యొక్క ఉద్దేశాలు ఎరిగిన ఆ దేవాతి దేవుడు మన యొక్క తలంపులు ఎరగడంటారా? మన తలంపులు తెలుసుకోలేదంటారా? తెలుసుకుంటాడు. తెలుసుకొని రాయించిన ఒక మాట ఉంది. ఆ మాట ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము చూడండి. ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం ప్రేమ దేవుని వల్లరా. ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం ఒకసారి జాగ్రత్తగా మనం చూద్దాం. జాగ్రత్తగా మనం చదువుకుందాం ప్రేమ దేవుని వల్లరా. మీలో ప్రతివాడు తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునినైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడు తంతరుగొట్టి అయి తన సహోదరుని కొంప ముంచును. ప్రతి పొరుగువాడు కొండెములు చెప్పుడికై తిరుగులాడుచున్నాడు. సత్యము పలకక ప్రతివాడు తన పొరుగువానిని వంచుచు అబద్ధములాడుట తమ నాలుకను అభ్యాసం చేసుకొని ఉన్నారు. చూడండి ఏమని చెప్తుంది బైబుల్ అంటే, ఒక మాట చెప్తుంది. అభ్యాసం చేసేవాళ్ళు ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎలా ఉంటారు అంటే, దేవుని వాక్యం అభ్యాసం చేసేవారు ఒక పక్క ఉంటే, దేవుని వాక్యం చేత పట్టుకున్న దేవునికి దూరంగా బతుకుతున్న కొంతమంది విశ్వాసులు ఏ విధంగా ఉంటారంట. ఏ విధంగా ఉంటారో తెలుసా? జాగ్రత్తగా చూద్దాం. మీలో ప్రతి వాడు తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఓకే, పొరుగువాని విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిదే, సంతోషం. కానీ ఒక మాట చెప్తుంది చూడండి, ఏ సహోదరునైనా నమ్మకుడి. సహోదరుని ఎందుకు రాయాలి? పొరుగువాడని సరిపోతుంది కదా. సహోదరుడు అంటే బైబిల్ పట్టుకున్నవాడు, సహోదరుడు అంటే సంఘానికి వస్తున్నవాడు, సహోదరుడు అంటే నీ పక్కలో కూర్చున్నవాడు కావచ్చు, నీ ఎదుట కూర్చున్నవాడు కావచ్చు, నీ వెనుక పక్క కూడా కూర్చున్నవాడు కూడా కావచ్చు. వాని నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడు తంతరుగొట్టి అయ్యి తన సహోదరుని కొంప ముంచును. ప్రతి పొరుగువాడు తన కొండెములాడుటికై తిరుగులాడుచున్నాడు. చూడండి ఏమని కనబడుతుంది ఇక్కడ మాట మనకు. నమ్మొద్దు, మనుషునికే నమ్మొద్దు కదా, సహోదరునికే నమ్మొద్దు. సహోదరునికి నమ్మటం వలన నీ కొంప నువ్వే ముంచుకున్నట్లు అవుతుందని చెప్తుంది చూడండి బైబిల్. అలా చాలా జరిగాయి అంటే అవును. ఈరోజు ప్రపంచంలో ఎలా కనబడుతుంది? సొంత స్నేహితుడు అంటాడు, ఆ స్నేహితుడే ఆ కుటుంబానికి నాశనం కావడానికి ప్రథమ కారకుడిగా నిలబడతాడు. మంచి విశ్వాసి అంటారు, మంచి ప్రార్థన పరుడు అంటారు, సంఘానికి మంచివాడు అంటారు, సంఘ పెద్ద అంటారు. ఆ సంఘ పెద్దనే సంఘానికి చీల్చే విధంగా, సంఘానికి పాడు చేసే విధంగా ఉంటారు. ఉండరా? ఖచ్చితంగా ఉంటారు ప్రేమ దేవుని వలన. ఇలాంటి వారు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారని, ఖచ్చితంగా ఉంటారు అని బైబిల్ చెప్తుంది. అందుకే సహోదరునికి నమ్మొద్దు, ప్రతి సహోదరునికి నమ్మొద్దు. వారు నిన్నే కాదు, నీ కుటుంబానికి కాదు, నీ సంఘానికి కూడా పాడు చేస్తాడు అని చెబుతూ, వారు ఎందుకంటే వారు తంతరు కొట్టే ఉన్నాడు. వారు తంతరు కొట్టి తన సహోదరుని కొంపముచ్చును. ప్రతి పొరుగువాడును కొండెముల చెప్పుడికై తిరుగులాడుచున్నాడు. అంటే నీ గురించి చెప్పడానికి పలు స్థలాలకి వెళ్ళి చెబుతూ తిరుగుతూ ఉంటాడంట వాడు. ఎవరంట? సహోదరుడంట. నీ వ్యక్తిత్వం గురించి, నీ పరిచర్య గురించి, నీ ఆలోచన గురించి, నీ ఉద్దేశాల గురించి, నీ యొక్క బలహీనతల గురించి వాడు ఏం చేస్తారో తెలుసా? నీ పక్కన ఉన్నవాడు నీ సహోదరుడే. వాడు తంతరు కొట్టివాడు. వాడు అక్కడిపై పలు చోట్ల స్థలాలకు చెబుతూ 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 తిరిగి వస్తాడంట. అందుకే నమ్మొద్దు, సహోదరునికి నమ్మొద్దని ఇక్కడ చెబుతుంది మనకు. ఇంకా బాగా చెప్పమంటారా? ప్రభువైన యేసుక్రీస్తు వరకు ఒక మాట అన్నాడు. ఆయన రెండవ రాకడ సమయంలో మనుషుల పట్ల జాగ్రత్తగా ఉండండి. భయం అవుతుంది కదా, సహోదరునికి నమ్మొద్దు అంటున్నాడు. చివరికి రాబోయే కాలంలో, ఈ అంత్య దినాలలో, ఈ కడవరి దినాలలో మనుషునికే నమ్మొద్దు అని చెప్తుంది బైబిల్. ఇవి సాధన చెయ్యి, ఇవి అభ్యాసం చెయ్యి. ఎందుకంటే నేను ఈ విధంగా అభ్యాసం చేశాను, ఎవరి నమ్మాలో ఎవరి నమ్మకూడదో, నీ నమ్మవలసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఒకటే ఉన్నాడు అని పౌలు గారు చెబుతూ, ప్రభువే నాకు విమర్శ చెయ్యువాడు. ఎవరంట? ప్రభువే నాకు విమర్శ చెయ్యువాడు. ప్రభు ద్వారానే నేను విమర్శింపబడతాను, ప్రభు ద్వారానే నేను నీతిమంతుడుగా, నిర్దోషిగా నేను ఎంచబడతానని పౌలు గారు చెబుతున్న మాట. చూడండి, ఒక మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా ఇలాంటి తంతరుకొడుతూ కూడుకున్న సహోదరులు ఎలా ఉంటారంటే, చూడండి, సత్యము పలకక ప్రతి వాడు తన పొరుగు వానిని వంచుచు అబద్ధముల ఆడుట తమ నాలుకకు అభ్యాసము చేసి ఉన్నారు. చూడండి, అభ్యాసం చేస్తారంట. ఎవరు ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలనో, ఏ సమయం ఏ సందర్భంలో ఎక్కడ మాట్లాడాలనో బైబిల్ చెప్తుందంట. వారు
సమయాన్ని బట్టి మాట్లాడతారా వాళ్ళు. ఎవరంట? తంతరుగొడితో కూడుకున్న సహోదరులట. వాళ్ళు మాట కూడా చాలా తక్కువగా ఉంటుందంట, తక్కువగా మాట్లాడతారంట. తక్కువగా మాట్లాడక నీ గురించి గొప్పగా కాదు, నీ గురించి ఎక్కువగా మాట్లాడతారట. నీ ఎదుట ఉన్నప్పుడు తక్కువగా మాట్లాడతారు, నీవు ఎదుట ఎప్పుడైతే లేకపోతే వెంటనే నీ గురించి ఏం మాట్లాడతారు సార్? చాలా అనేక విధాలుగా మాట్లాడడానికి వారి నాలుకకు పదును చేస్తారట. కత్తికి పదును చేసినట్టు నాలుకకు పదును చేస్తారంట. కత్తికి పదును చేసినట్టు నాలుకకు అభ్యాసం చేస్తారట. ఒక వ్యక్తి నమ్మాలంటే ఏ విధంగా నమ్మాలనో ఆ మాటలు ముందుగానే ఆలోచన చేసే విధంగా ముందుకు నడుస్తారంట. ప్రభువైన దేవుని వల్ల చూడండి, అలాంటి వాళ్ళు ఉన్నారా? క్రైస్తవ్యంలో బొచ్చుడున్నారు. క్రైస్తవ్యంలో అలాంటి వాళ్ళు బొచ్చుడున్నారు. ప్రభువైన దేవుని వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో కనబడుతుంటారు ఇలాంటి వాళ్ళు. బైబిల్ పట్టుకున్న వాళ్ళే కనబడతారు. అవును, ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలో అలాంటి మాటలను మాట్లాడుతున్న వారు ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్నారంటే ఉన్నారు. అది జ్ఞానం అనుకుంటారు. జ్ఞానమే. ఏ జ్ఞానమో గుర్తు చేసుకోవాలి. బైబిల్ చెప్తుంది ఈ జ్ఞానము పరసంబంధమైనది జ్ఞానం కాదు. నువ్వు మోసం పుచ్చేది, నువ్వు తంత్రగొట్టి చేసేది, నువ్వు అబద్ధం ఆడేది నీ సహోదరుని మీద గుర్తు చేసుకోవాలి. ఒక సహోదరుని ఎలా హింసించాలనో, ఒక సహోదరుని ఎలా బాధ పెట్టాలనో, ఎక్కడ కొడితే అతని పేరు ఆటంకం కలుగుతుందో ఇక నీకన్నా గొప్పగా ఎవరికి తెలియదు. ఎందుకంటే నువ్వు దుష్టునికి సంబంధి కాబట్టి. బైబిల్ చెప్తుంది ప్రతి వాడు అలాంటి వాడు వారి నాలుకకు అభ్యాసము చేస్తారట. మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఉన్నారేమో. ఒకవేళ ఉంటే జాగ్రత్తగా పడాలని ప్రభునామమున మిమ్మల్ని కోరుకుంటున్నా. చూద్దాం ఇంకా దేవుడు ఏమని చెప్తున్నాడు. ఒక మాట మనం జాగ్రత్తగా చూద్దాం. ప్రభు దేవుని వల్ల జాగ్రత్తగా పరిశీలించేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం జాగ్రత్తగా చూసుకుందాం. ప్రభు దేవుని వల్ల నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తమును నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షికి ఎంతో ఎక్కువగా శుద్ధి చెయ్యును. చూడండి ఏమంటుంది తెలుసా? అద్భుతమైన ఒక మాట కనబడుతుంది. నిత్యుడకు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తమును, నిత్యుడకు దేవునికి తనను తాను అర్పించుకుని యేసుక్రీస్తు వాడి రక్తంలో కడగబడిన ఆ మహానుభావుడు ఈ విధంగా చెబుతున్నాడంట. ఏ విధంగా చెబుతున్నాడంటే చూడండి, నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టండి. ఏంటంట? నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చెయ్యను. అంటే ఈ వాక్యం అనేది, ఆయన చేసిన మేలు అనేది, ఆయన చేసిన త్యాగం అన్నది నువ్వు ఎల్లప్పుడూ నిన్ను నీవు అభ్యాసం చేసుకో. నిన్ను నీవు మనస్సాక్షికి ఎక్కువగా సాధన చెయ్యి. ఒకవేళ ఎక్కువగా సాధన చేస్తే నిన్ను నీవు శుద్ధుడిగా కాబడతావు. అని శుద్ధుడిగా కాబడతామా? అవును. మనల్ని కాదు, ఆ శిలువలో వేలాడిన మహానుభావుడి యొక్క త్యాగమును మనం గుర్తుకు చేసుకొని మనం బతుకుతూ ఉంటే బైబిల్ చెప్తుంది నువ్వు శుద్ధీకరించబడతావు అని చెప్తుంది బైబిల్. శుద్ధీకరించబడే విధంగా ఉంటావా? అవును, శుద్ధీకరించే విధంగానే ఉంటావని చెప్తున్న మాట చూడండి ప్రభు దేవుని వలన. నిజంగా పౌలు గారు తను రాస్తున్న మాట మనము మనసు పెట్టి చదవగలిగితే మనకు అయ్యో బ్రతుకుతే ఇలా బ్రతకాలి, లేకపోతే మనకు అవసరం లేదనే విధంగా మనకు కనబడుతున్న విషయం చూడండి ప్రభు దేవుని వలన. వద్దే వద్దు మన జీవితం ఉంటే ఇలాగే ఉండాలి, లేకపోతే బతికితే బతకాలి, లేకపోతే చావాలనే విధంగా పౌలు గారు మాట్లాడే విధంగా ఒక మాట మీకు నేను చూపెట్టాలని ఆశపడుతున్నాను. చూడండి, ఒక మాట చూపిస్తా. చివరి మాట తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. తీతుకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట చూసుకుందాం. ప్రభు దేవుని వలన పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకు అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు. మరి వారి మనసును వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నవి. చూడండి, పవిత్రులకు అన్ని పవిత్రంగానే కనబడతాయి, అపవిత్రులకు ప్రతిదీ చూస్తే అపవిత్రంగానే కనబడతాయి. ఒక లోకంలో ఒక మాట ఉంటుంది, పచ్చ కామెంట్లు వచ్చిన వానికి లోకమంతా పచ్చగా కనబడుతుందంట.
ముందు నీ చూపులో, నీ మనసులో ఒక దృష్టికోణమును ఉంచుకొని నీ ఎదుట ఎన్ని సత్యమైన కార్యాలు, పవిత్రమైన కార్యాలు చేసిన అవి నీకు అసత్యముగానే కనబడతాయి, అపవిత్రంగానే కనబడతాయి. ఈ ప్రపంచం ఇలాగా ఉంది చూడండి. ఈరోజు క్రీస్తు విరోధులు ఎంత మంచి నీతి మాట చెప్పినా కూడా ఈరోజు క్రీస్తు యొక్క విరోధులు ఏం చేస్తారు తెలుసా? తప్పు పట్టడానికే ప్రయత్నం చేస్తారు. తప్పు పట్టకపోతే వాని బతుకు జీవుడా అనే పబ్బము గడవదు చూడండి. గడవదా? అవును, గడవదు. అలాంటి గడవదు. వాడు వాడు అలా బతుకుతున్నాడు, వాడు 4 రాళ్ళు సంపాదించడానికి క్రీస్తు మీద, క్రైస్తవుల మీద అనేకమైన నీచమైన మాట్లాడుతున్నావు. మరి నీకేమైంది? నువ్వు బైబిల్ పట్టుకున్నవాడి కదా. నువ్వు బైబిల్ పట్టుకున్నవాడి నీవు ప్రతి ఒక్కరి మీద నువ్వు ఇలాంటి మాట్లాడుతున్నావంటే నువ్వు ఎవడివంటే అపవిత్రుడవే. నువ్వు పవిత్రుడు కావు. పవిత్రుడైన వాడు అన్ని పవిత్రంగానే కనబడుతుంటాయి. అపవిత్రుడైన వాడు ప్రతిదీ చిన్న ఆలోచన కూడా వానికి అపవిత్రంగానే కనబడుతుంది. ఇది ఎందుకోసం అపవిత్రంగా కనబడుతుందంటే వాడు ముందుగానే సాధన చేశాడు. ఏం చేశాడు? సాధన చేశారంటే ముందుగానే. అందుకే ఇరవై గ్రంథంలో ఒక మాట కనబడుతుంది మనకు. వారి 4 వాళ్ళు సాధన చేశారని మనకు ఒక మాట మనకు కనబడి చూసాం కదా ప్రేమ దేవుని వల్ల. అవును అంటే అవును. ఒకసారి మరొకసారి అక్కడికి ఒకసారి వెళ్ళి చూడండి ఏమని చెప్తుంది చూడండి. ఒకసారి ఇరవై గ్రంథము 9వ అధ్యాయంలో ఒక మాట మీ చదవడానికి నేను ఆలోచన చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎదుటి వాని తప్పులు పట్టవాలని ప్రయాసపడదురు అంటే చిన్న తప్పును కూడా, చిన్న మాటను కూడా ఏం చేస్తాను తెలుసా? తప్పు పట్టడానికే ప్రయత్నం చేస్తారంట. అలాంటి దౌర్భాగ్యాలు ఈరోజు సంఘాలలో ఉన్నారు ప్రేమ దేవుని వల్ల. చిన్న తప్పు కూడా, చిన్న తప్పు, ఒక చిన్న మాట కూడా అంటే కూడా తప్పు పడతాంట. మరి వారి దగ్గర అనేకమైన పాపాలు ఉంటాయి. వారి దగ్గర దేవునికి విరుద్ధమైన అనేకమైన కార్యాలు జరుగుతుంటాయి. దేవునికి లోబడరు. మళ్ళీ అలాంటి వారు ఈరోజు దేవుని కోసం బతుకుతున్న వారికి తప్పుడు ఒక్క చిన్న మాట మాట్లాడితే వాళ్ళు సాగదీస్తారట. అలాంటి వాళ్ళు ఈరోజు ఉన్నారంటే ఉన్నారు చూడండి. అందుకే వీళ్ళ గురించి బైబిల్ ఏం చెప్పింది సార్? వీళ్ళు పరిచయులు, వీళ్ళు చెబుతారు కానీ చెయ్యరు. అలాంటి జాతి కలిగిన వారు, పరిచయుల జాతి కలిగిన వారు ఈరోజు పాపిష్టి జనాంగం ఈరోజు మన మధ్యలో ఉంది చూడండి ప్రేమ దేవుని వల్ల. అది క్రైస్తవ సమాజంలోనే ఉంది. జాగ్రత్తగా మనం బ్రతకాలి. వీళ్ళు దూరంగా ఉండి మనం బ్రతకాలి. వీళ్ళను చూడండి, వీరికి దూరంగా ఉండి మన బ్రతకాలి ప్రేమ దేవుడు. అలాంటి పరిచయుల జాతి యొక్క లక్షణాలు కూడుకున్న వ్యక్తులు నీ దగ్గర వచ్చారనుకో, దూరంగా ఉండు. ఎందుకంటే వాళ్ళు నిన్ను కూడా చెరపకొడతారు కాబట్టి. నువ్వు ఏమి అభ్యాసం చేయాలంటే యెహోవా ధర్మశాస్త్రం అభ్యాసం చెయ్యి. రెండోది, నిన్ను నీవు విమర్శించుకోవడానికి నీ ఎదుట నిలబడిన క్రీస్తు యేసు వారిని చూసుకుంటూ నువ్వు అభ్యాసం చేసుకుంటూ ముందుకు నడవగలుగు. అప్పుడు ఆ అభ్యాసం ద్వారా నీకు కనబడుతున్న ఒకటి, నేను నిర్దోషి అని బైబిల్ చెప్తుంది అని అనిందనుకో. అది నిన్ను కావచ్చు, నన్ను కావచ్చు. నువ్వు నిర్దోషిగా అని చెప్పింది అనుకో, మన పరలోకాన్ని స్వతంత్రించుకుంటాం ప్రేమ దేవుని వల్ల. మనము పరలోకానికి స్వతంత్రించుకుంటాం చూడండి. మరి అలా మనం అందరము దేవునికి వాక్యాన్ని అభ్యాసం చేసేవారిగా మన విమర్శ దినములో మనం నిలబడాలంటే, దేవుని ఎదుట మన విమర్శ దినములలో మన పరలోకానికి వెళ్ళే విధంగా మనం ముందుకు నడవాలి అని అంటే బైబిల్ చెప్తున్న ఒకటి, నిన్ను నువ్వు విమర్శించుకో, నువ్వు అభ్యాసం చేసుకో, నువ్వు సాధన చేసుకో. అప్పుడే నీవు దేవుని ఎదుట నీతిమంతుడిగాను, పరిశుద్ధుడిగాను, పవిత్రుడిగాను కనబడతావు. ఈ కొద్ది మాటలు నీ హృదయములో, నా హృదయములో ఫలించును గాక. ఆమేన్.